శ్రీమాత్రే నమః. ఇంట్లో మనం తులసి మొక్కనైతే పెంచుకుంటూ ఉంటాం కదా. చాలా మందికి పాపం తులసి మొక్క అనేది వాడిపోతూ ఉండడము, నిద్రపోతూ ఉండడము, కొద్ది రోజులకే సరిగ్గా రాకుండా పోవడము, బుషీగా రాకపోవడము, గుబురుగా ఉండకపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అలా రావడానికి కారణాలు ఏంటో కొన్ని చెప్తాను. ఏం లేదండి, ముందుగా అయితే నీళ్ళు అనేవి ఎక్కడా కూడా అంటే మట్టి అనేది పొడిగా ఉండాలి, అంటే ముద్ద కట్టినట్లుగా మట్టి అనేది ఉండకూడదు. అంతేకాకుండా 2 times అనేది వాటర్ పోయాలండి, ఉదయం సాయంత్రం. అలాగే ఒక బిడ్డను చూసుకున్నట్లుగా ప్రేమగా అయితే ఈ తులసి మొక్కకి నీళ్లు పోయాలి. దాంతోపాటుగా అది ముఖ్యమైనది, ఇలా వీటి వైపు చివరిగా ఉన్న ఈ దళాలని తీసేయాలి. అప్పుడే ఆ మొక్క అనేది పక్కనే కొమ్మలు రావడం ఏర్పడుతుంది. లేదు అంటే చాలా పైకి వెళ్ళిపోయి అది అక్కడే అంటే తర్వాత తొందరగా నిద్రపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎరువు విషయానికి వస్తే ఆవు పేడను వేస్తే చాలా బాగా వస్తుందండి. మీరు గొబ్బెమ్మలు ఉంటాయి కదండి, అలాగా ఆవు పేడను వేస్తే కూడా